నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ భక్తి. నేను వరుణ్. భూలోక వైకుంఠం అనగానే గుర్తుకు వచ్చే ఆలయం శ్రీరంగం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొలువుతీరిన క్షేత్రం. ఇండియన్ వాటికన్ గా పిలువబడే శ్రీరంగ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టత ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో ఎన్నో ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రముఖ దేవాలయాలను మనం చూస్తున్నాం. అలాంటి ఒక మహిమాన్విత క్షేత్రమే శ్రీరంగం. ఎన్నో యుగాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయం శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి ఆనుకుని ఉన్న ఉభయ కావేరి నదుల మధ్య ఉంది. 7 ప్రాకారాలు, 21 గోపురాలతో ఉన్న ఈ దివ్యధామం భూలోక వైకుంఠంగా పేరుగాంచింది. అంతేకాదు, ఈ ఆలయం ప్రపంచంలోని అతి పెద్ద విష్ణు ఆలయాలలో ఒకటి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంభూగా అవతరించిన శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికన్ గా కూడా పిలుచుకుంటారు. మనం ఎక్కడైనా ఏదైనా ఊరిలో ఒక దేవాలయం ఉండడాన్ని చూసాం. కానీ శ్రీరంగం ఆలయంలోనే ఒక ఊరు ఉంటుంది. సుమారు 157 ఎకరాల్లో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఆలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. అలాగే గుడి ప్రాంగణంలో 50కి పైగా చిలుకు దేవతామూర్తుల ఆలయాలతో పాటు విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. ఇక 7 ప్రాకారాలతో 21 గోపురాలతో బాసిల్లుతుండగా ఇందులోని అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు సుమారు 236 అడుగులు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇదే కావడం విశేషం. ఇక రంగనాథ స్వామి వారు కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమానం ఆకృతిలో ఉండగా, ఇక పైకప్పుకు బంగారు తాపడం చేశారు. అలాగే గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న రంగనాథ స్వామి వారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. అంతేకాదు, శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం కూడా ఉంది. సుమారు 25 అడుగులు ఎత్తుగల ఉన్న ఈ విగ్రహానికి వస్త్రాలంకరణ కోసం 30 మీటర్ల పొడవున్న వస్త్రం అవసరపడుతుంది. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలోని మనం ధన్వంతరి దేవాలయాన్ని కూడా చూడొచ్చు. ఇది ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం. కేవలం ఇక్కడ మాత్రమే సాగర మథనం నుండి ఉద్భవించిన ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరికి ఆలయం ఉంది. ఇక శ్రీరామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచిపోయినప్పటికీ ఆయన శరీరాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో భద్రపరిచిన శ్రీరామానుజాచార్యుల వారి పార్థివ దేహం చెక్కు చెదరకుండా ఉంది. అంతేకాదు, శ్రీరంగనాథుని గర్భాలయానికి ఎదురుగా తిరుమనైత్తూన్ అనే స్తంభాలతో పాటు చిలుకల మండపం, విరాజుబావి, యాగశాల వంటివి మనం చూడొచ్చు. ఇక ఆలయ ప్రాంగణంలోని 2వ ప్రాకారంలో పవిత్రోత్సవ మండపంతో పాటు హాయగ్రీవులు, సరస్వతీదేవి ఆలయాలను మనం దర్శించుకోవచ్చు. ఇక ఆలయ స్థల పురాణం ప్రకారం తేత్రాయుగంలో రావణాసుర సంహారం తర్వాత విభీషణునికి భక్తికి మెచ్చిన శ్రీరామచంద్రుడు ఆయనకు రంగనాథుడి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారట. అయితే శ్రీరాముడు విభూషణుడితో ఈ విగ్రహాన్ని లంకకు తీసుకెళ్లి సమయంలో ఎక్కడా కింద పెట్టవద్దని సూచించారట. కానీ ప్రయాణం సమయంలో అలసిపోయిన విభీషణుడు రాముడు చెప్పిన మాటను మరిచిపోయి ప్రస్తుతం శ్రీరంగం ఉన్న ప్రాంతంలో విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు. కొంత సమయం తర్వాత లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా ఆ విగ్రహం పైకి లేవదు. దీంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోతాడు విభీషణుడు. అప్పుడు ఆ ప్రాంతంలోని పాలించే రాజు ధర్మచూరుడు విభీషణుడిని ఓదార్చి విగ్రహం ఉన్న చోట ఆలయాన్ని నిర్మిస్తారు. అయితే విభీషణుడి కోరిక మేరకు రంగనాథ స్వామివారు లంక ఉన్న దక్షిణ దిక్కుకు తిరుగుతాడు. ఆనాటి నుంచి శ్రీరంగంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువై భక్తులతో పూజలు అందుకుంటున్నారు. ఇక శ్రీరంగనాథ స్వామి వారికి ప్రతి ఏటా 3 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. జనవరి, ఫిబ్రవరి నెలలో తాయి పేరుతో, ఇక మార్చి, ఏప్రిల్ నెలలో ఫాల్గుని పేరుతో, అలాగే ఏప్రిల్, మే నెలలో
చిత్తైరై పేరుతో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి దర్శనం కోసం సుమారు 10 లక్షల మంది శ్రీరంగం ఆలయానికి క్యూ కడతారు. దాంతో పాటుగా ప్రతి సంవత్సరం ధనుర్మాసం 30 రోజుల పాటు తిరుప్పావై ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. మరీ ముఖ్యంగా చివరి రోజు నిర్వహించే శ్రీ గోతా రంగనాయక కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. శ్రీరంగం ఉత్సవాల సమయంలో అలా వైకుంఠపురంలా కనిపిస్తుంది. అందుకే ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే 108 దివ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం దక్కుతుందని భక్తుల నమ్మకం.